చెప్పుకోవచ్చు. ఎందుకంటే కడప జిల్లా వేములలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే వేముల పిఎస్కు వెళ్లారు ఎంపీ అవినాష్ రెడ్డి. టీడీపీ కార్యకర్తల దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారని అక్కడి నుంచి వేముల ఎంఆర్ఓ ఆఫీస్కు బయలుదేరారు. దీంతో ఆయన అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ సమయంలో పోలీసులు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. రైతులు ఉన్నారు. అంతకుముందు ఫోన్లో కడప కలెక్టర్కు ఫిర్యాదు చేశారు ఎంపీ అవినాష్ రెడ్డి. సాగునీటి సంఘాల ఎన్నికల్లో వైసీపీ పాల్గొనకుండా చేస్తున్నారని ఆరోపించారు. నీటి పన్ను కట్టకుండా టీడీపీ అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు ఎంపీ. మారుస్తున్న సందర్భంలో ఇక్కడ పరిస్థితిని రైతులందరూ కూడా అందరికీ కూడా నోటీస్ సర్టిఫికేట్ ఇవ్వాలి అన్న డిమాండ్ ఆయన పోలీస్ స్టేషన్లో కూర్చున్నారు. కడప జిల్లా వేముల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే వేముల పిఎస్కు ఎంపీ అవినాష్ రెడ్డి వెళ్లారు. టీడీపీ కార్యకర్తల దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక అక్కడి నుంచి వేముల ఎంఆర్ఓ ఆఫీస్కు బయలుదేరారు. దీంతో ఆయన అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ సమయంలో పోలీసులు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పోటీ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా నో డ్యూ సర్టిఫికేట్ అనేటువంటిది ఒకటి తీసుకోవాల్సి ఏ ఒక్క అభ్యర్థిని కూడా తహసీల్దార్ ఆఫీస్కు పోనీయకుండా పోలీసులను అడ్డు పెట్టుకొని రెవెన్యూ అధికారులను అడ్డు పెట్టుకొని నో డ్యూ సర్టిఫికేట్ రాకుండా ఈ దిక్కుమాలిన రాజకీయం చేతగాని రాజకీయం చేస్తూ ఉన్నారు అధికారం పార్టీ నాయకులు. నిజంగా మీకు దమ్ముంటే నిజంగా నో డ్యూ సర్టిఫికేట్ ఫ్రీగా మా రైతులందరికీ ఇచ్చి ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరపండి దమ్ముంటే. అలా